నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ది అనాలిసిస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం మీద బీఆర్ఎస్లో చేరబోతున్నారా? బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? లేదంటే గతంలో బీఆర్ఎస్పై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా, అంటే కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కొత్త పార్టీని పెడతారు? ఎందుకంటే ప్రస్తుతం బీఎస్పీకి ఆయన వీడ్కోలు పలికినట్టు తెలుస్తోంది. ఆయన కేసీఆర్తో, బహుజనుల కోసం కూడా ఆయన కేసీఆర్తో కలిసి నడవబోతున్నానంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే, గతంలో కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కనుక బీఆర్ఎస్లో చేరితే కనుక ఈయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆయనకి సంబంధించి ఎవరైతే దగ్గరగా ఉన్న సన్నిహితుల నుంచి కూడా ఆయనకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరతారని కొందరు చెప్తున్నప్పటికీ చేరే అవకాశం లేదని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు బీఎస్పీకి ఆయన వీడ్కోలు పలికిన నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టి కనుక ఆయన ముందుకు వెళితే బాగుంటుందని కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్కి దగ్గర అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే నలుగురు ఏమో ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి. చాలామంది ఎంపీలు కూడా అటు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. ఇక మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జంపింగ్ చెప్పాల విషయానికి వస్తే కనుక చాలామంది కూడా, ఈవెన్ రీసెంట్గా ఉన్న అప్డేట్ ఏంటంటే దానం నాగేందర్ కూడా అటు ఖైరతాబాద్కి సంబంధించి ఉన్నటువంటి ఆయన కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి ఆయన కూడా, ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన కూడా ఆయన రాజీనామా చేయడం, అటు కాంగ్రెస్లోకి జంప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆయన మేబీ అటు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇలా చాలామంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు ఎంపీ స్థానాల వైపు చూస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం ఒక రకంగా ఈ ఇంపాక్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ మీద కూడా చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ వైపు కొంతమంది మొగ్గు చూపుతున్నారు. తర్వాత బీజేపీ అటు రామ మందిరం కావచ్చు, తర్వాత జ్ఞానవాపి మసీద్ విషయంలో కావచ్చు, ఇలా ఒక రకంగా తెలంగాణలో పుంజుకుంటుంది, హిందువుల జాగృతం చేస్తూ ముందుకు వెళుతుంది, దేశవ్యాప్తంగా ఔరేక్ పర్ మోదీ సర్కార్ అంటూ కూడా ముందుకు వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలో కూడా మనం బీజేపీతో ఉంటే మనకు అనుకూలంగా ఉంటుందని ఆలోచించినటువంటి చాలామంది అభ్యర్థులు కూడా అటు బీజేపీలోకి జంప్ అవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక ఆర్ఎస్ ప్రవీణ్ విషయానికి వస్తే కనుక ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలా మారుతారనేది మనం చెప్పలేం. అయితే మొత్తం మీద చూసుకుంటే కనుక ఆయన బీఎస్పీకి వీడ్కోలు పలికారు. బీఆర్ఎస్లో చేరతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆయన కొత్త పార్టీని పెట్టి ముందుకు వెళ్తేనే మంచిదని కొంతమంది చెప్తున్నటువంటి మాట.